వెల్కమ్ టు జనా టైమ్స్. మాగలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్టుగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం. వెల్కమ్ టు జనా టైమ్స్. షర్మిల గారు చిన్నమ్మ షమీంకి, తమ్ముడు షాకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే ఆమె ఒక మైనారిటీ యువతి. సరే, మీ చిన్నాన్నగారు చనిపోయారు, చంపబడ్డారు, ఆ విషయాలన్నీ ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టు పరిధిలో ఉండే విషయాలు ప్రస్తావించకూడదనే విషయం కూడా నిన్న గౌరవ కడప కోర్టు కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక ఆ విషయాలు పక్కన పెడితే, మీ చిన్నమ్మైన షమీం గారు కానీ, మీ తమ్ముడైన షా గారికి కానీ సునీత గారి ఆస్తుల్లో ఖచ్చితంగా వాటా ఇవ్వవలసిందిగా చాలామంది ముస్లిం మైనార్టీ నాయకులు భావిస్తూ ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీలని ఎంతో గౌరవప్రదంగా 4% రిజర్వేషన్ ఇచ్చి ఎంతో హక్కును చేర్చుకున్నవైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి ఉంది. ఆయన నిత్తురు పంచుకుని పుట్టిన బిడ్డైన మీరు చెల్లెలైన సునీత గారికి నచ్చజెప్పి మీ చిన్నమ్మ గారు షమీం గారికి, మీ తమ్ముడు షా గారికి, అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు వారసుడు అంటూ చెప్పుకుంటే షా గారే ఉన్నారు. దానివల్ల ఖచ్చితంగా వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత షర్మిల గారికే ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పి ఇటీవల ఇంటి పేరు కూడా పక్కన పెట్టేసి వైఎస్ షర్మిల గారు అని చెప్పి చెప్పుకొని రావడం, దానివల్ల ముస్లిం మైనార్టీ నాయకుల్లో ఒక విధంగా సంతోషంగా ఉన్నా, ఒక విధంగా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే సొంత చెల్లెలకు నచ్చజెప్పి తమ ముస్లిం మైనార్టీ షమీం గారికి రావాల్సిన ఆస్తిపాస్తుల్లో సగం వాటా షా గారికి ఇస్తే, ఇటు మైనార్టీ నేతలు కూడా రాజశేఖర రెడ్డి గారి పైన ఉండే గౌరవంతో పాటు అదే తరహాలో మీపైన కూడా గౌరవం చూపించగలరని చెప్పి చాలామంది భావిస్తూ ఉన్నారు. ఇటీవల హైదరాబాద్ ఒక సమిట్లో సునీతారెడ్డి గారు ప్రస్తావిస్తూ అసలు పెళ్లి జరిగిన విషయమే మాకు తెలియదని చెప్పడం చాలా వరకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మహిళా సంఘాలు మామూలుగా ఏదన్నా పప్పులో ఉప్పు తక్కువైందని చెప్పి ఏదన్నా భార్యను కొడితే రోడ్డు పైన పడి ధర్నాలు చేసే మహిళా సంఘాలు షమీం గారికి ఎందుకు మద్దతుగా నిలవడం లేదు? నిలిచి షమీం గారికి రావాల్సిన తమ వాటా హక్కును షమీం గారికి ఎందుకు మహిళా సంఘాల ఆమెకు తోడుగా నీడగా నిలిచి దానిపైన పోరాటం చేయడం లేదని చెప్పి చాలామంది నాయకుల్లో అయితేనేమి, కార్యకర్తల్లో కూడా, ముస్లిం మైనార్టీ నాయకుల్లో అయితే కార్యకర్తల్లో కూడా ఈ భావన ఏర్పడింది. వెంటనే షర్మిల గారు మీరు జోక్యం చేసుకొని సునీత గారికి నచ్చజెప్పి మైనార్టీని హక్కును చేర్చుకోవాలి అనే ఒక ఉద్దేశం రాజశేఖర రెడ్డి గారి సంకల్పం మీకు కానీ అనేది ఉంటే, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె మీరు కానీ అయితే ఖచ్చితంగా సునీత రెడ్డి గారికి నచ్చజెప్పి ఆమె ప్రాపర్టీలో ఇటీవల వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత కూడా కొన్ని ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకుందన్నారు. వాటన్నిటిపైన మీరు ఒక ఇది తెప్పించుకొని వాటిలో సగభాగం వైఎస్ వివేకానంద రెడ్డి వారసుడైన షాక్ అప్పగిస్తే చాలా వరకు కడప జిల్లా ప్రజలు మీ పైన చాలా వరకు హర్షం వ్యక్తం చేస్తారని చెప్పి ముస్లిం మైనార్టీ నాయకులు భావిస్తూ ఉన్నారు.